శ్రీమాత్రే నమః. చాలామందికి తోరగ్రంథి ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. తోరగ్రంథి 9 పోచలతోటి చేసుకోవాలి. ఎందుకంటే ఆ తోరాన్ని సూచించే శ్లోకంలోనే నవగ్రంథిం అని ఉంటుంది క్లియర్గా. దాని చేత 9 సూత్రాలు అంటే 9 దారపోచలతోటి ఈ గ్రంథిని తయారు చేసుకోవాలి. ఈ తోరం బయట అమ్ముతున్నారు కానీ దానికి లెక్క ఏముండదు. అది కెమికల్ కలర్స్ తోటి ఉంటుంది కాబట్టి అలాంటివి దయచేసి కట్టుకోకండి. తోరం చక్కగా మీ ఇంట్లో పత్తి దారంతో మీరు తయారు చేసుకున్నట్లయితే పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు వద్ది మీరు కొంతమంది పువ్వులు 9 కట్టుకుంటారు, అది కూడా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద 9 దారాలు ఉండేలా చూసుకోండి. ఇక ఈ తోరగ్రంథికి అష్టోత్తరం అయ్యి పూజ అయిన తర్వాత మనం 9 నామాలతోటి అర్చన చేయాలి. ఆ నామాలు కమలాయై నమః, రమాయై నమః, లోకమాత్రే నమః, విశ్వజనన్యై నమః, మహాలక్ష్మీ నమః, క్షీరాబ్ధితనయాయై నమః, విశ్వసాక్షిణ్యై నమః, చంద్ర సహోదర్యై నమః, వరలక్ష్మీ నమః అని 9 నామాలతోటి ఆ కుంకుమ కానీ పువ్వులు కానీ పూజ చేయాలి. ఇలా చేసిన తర్వాత శ్లోకపూర్వకంగా ఈ తోరాన్ని కట్టుకోవాలి. అయితే సాధారణంగా యజ్ఞయాగాదుల్లో పురుషుడికి కుడి చేతికి, స్త్రీకి ఎడమ చేతికి కట్టుకుంటారు ఈ రక్షాబంధనాలు అవి. కానీ ఇక్కడ శ్లోకంలో క్లియర్గా కుడి చేతికి అని ఇచ్చాడు కాబట్టి కుడి చేతికి కట్టుకోవచ్చు. ఈ తోరాన్ని బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే. మమ అని అనుకోకపోయినా పర్వాలేదు, మనమే చదువుతున్నాం కాబట్టి పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనే శ్లోకంతో చక్కగా ఈ సూత్రాన్ని కట్టుకోండి. తర్వాత ఆ సువర్ణ ప్రతిమని కానీ లేదా పాత ప్రతిమైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు, ఆ సూత్రాన్ని మెడలో సూత్రాలకి కట్టుకోవాలి. జై శ్రీరామ్.